వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ వ్లాగ్స్ 149. ఈరోజు చాలా రోజుల తర్వాత మేము నాన్ వెజ్ తింటున్నాము. సో అందుకోసం అనేసి మటన్ చికెన్ రెండు తీసుకొచ్చానండి. మార్కెట్కి వెళ్ళి ఇక్కడ ఆవలలి అనేసి ఇంకా మా ఇంటికి నియర్ బై ఫేమస్ అంట, చాలామంది చెప్పారు. ఇంకా నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము, కానీ జనాభా అయితే చాలామంది ఉన్నారండి. చాలా ఫ్రెష్గా అయితే బాగా దొరుకుతుంది, కొంచెం తక్కువ కూడా కాస్ట్. మీకు అవైలబుల్గా ఉంటే దగ్గరగా తెచ్చుకోండి పోయి. ఇంకా నేనైతే ఫస్ట్ మార్నింగ్ అయితే కర్రీకి అనేసి ఇంకా లైట్గా వెముకలు అవేసి చేశాను. అంటే దోశ ఇంకా మటన్ తిందాంలే అనేసి ఇంకా అట్లా చేశానండి. కానీ మా చిన్న అబ్బాయికి అయితే మటన్ అంటే అసలు కోపం అండి. అది ఉడుకుతుంటేనే వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ ఫ్రై అయితే తింటాడు. వాడి కోసం ఫ్రై చేశాను. మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్. ఇంకా తెచ్చిన చికెన్ మటన్లో నేను ఏమేం చేశానో చూపిస్తాను. ఇప్పుడైతే మనం కర్రీ చేసేసుకున్నాము. ఇంకా 1/4 kg అయితే నేను కర్రీ చేశాను, ఎక్కువైతే తినరు. సో ఇది అండి, ఇంకా ఉడకబెట్టేశాను ఫస్ట్ అయితే విజిల్స్ వేసేసి. ఇంకా అప్పుడైతే ఇంకా తర్వాత అయితే మొత్తం తిరుగుబాటు పెట్టేశాను. ఇది మసాలా కోసము. ఇంకా తెలుసు కదండి, ఇంకా కొబ్బరి, ధనియాల పొడి, అల్లము, ఇంకా కారము అవంతా వేసుకొని నేను మిక్సీకి అయితే పట్టించేసాను, చెక్క లవంగాలు వేసి. ఇంకా మటన్ కర్రీ మీకు తెలిసే ఉంటుంది. ఇంకా ఆయిల్ వేసేసి కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి వేయరు మామూలుగా అయితే, మటన్లో వేయరు, చికెన్లో వేసుకుంటాము. ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మటన్ అంటేనే కొవ్వు ఉంటుంది దాదాపు. సో అందుకోసం ఆయిల్ ఎక్కువ పట్టలేదు, కొంచెమే వేసుకున్నాను. ఈ మటన్ ఏంటంటే ఎక్కువ వాళ్ళు కొవ్వు కూడా ఇవ్వలేదండి, మంచిగానే ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే నేను అడగలేదు, మామూలుగా అయితే అడుగుదాంలే, వాళ్ళు కొట్టకముందే అది పీసులు కొడతారు కదా, సో అప్పుడే అడుగుదాంలే అనుకున్నాను. బట్ నేను అడగకముందే వాళ్ళు గుండెకాయలు, ఇంకా ఆయాలు పాయాలు అంటారు కదా, సో అవంతా కూడా ఏమి ఇవ్వలేదు, చాలా ఫ్రెష్గా ఇచ్చారు. అంటే మనిషిని చూసి ఇస్తారో ఎట్లో నాకు తెలియదు. కొంతమంది మగవాళ్ళు వెళ్తే వాళ్ళు కొంతమందికి అది పనిగా గుండెకాయలు అవంతా ఇచ్చారు. సో నాకైతే ఇవ్వలేదు. ఇంకా ఫ్రెష్గానే ఉంటుంది కదా అనేసి ఇంకా అట్లే ఇంకా చిన్నగా కట్ చేసుకున్నానండి. అది కట్ చేస్తే తెలియకనే నా పని అయిపోయింది. కొంతమంది అయితే ఉడకబెట్టేసి కట్ చేసుకుంటారు, అది చాలా ఈజీ, ఉత్తిగానే ఊడిపోతుంది బాగా కట్ చేస్తుంటే. నేను పచ్చిది కట్ చేసి ప్రయోగాలు చేశానండి. ఇంకా చాలా రోజుల తర్వాత కట్ చేశాను. ఫస్ట్ అయితే నేను 3 months దాకా సాయిబాబాది పూజ పెట్టుకోండి, ఇంకా అప్పుడు తినలేదు 3 months. మళ్ళీ కొన్ని రోజులు ఒక 2 weeks ఏమో, 2 weeksలో 4 times తిన్నాను అంతేనో. ఇయర్లో అయితే చాలా తక్కువ అండి నాన్ వెజ్ తినము. మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసం 1 month, నెక్స్ట్ మళ్ళీ వెంకటేశ్వర స్వామిది చేసుకుంటున్నాను. సో అప్పుడు కూడా ఇంకా మానేస్తాను. సో అది 7 వారాల పూజ అంటారు కదా, ఇంకా వెంకటేశ్వర స్వామి వ్రతము. ఇంకా అప్పుడు కూడా ఇంకా 2 months పడుతుందేమో. మధ్యలో ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అది వదిలేసి ఇంకైతే చేసుకోవాలి, చూడాలి, పండగ కల్లా అయిపిద్దాం అనుకుంటాను స్టార్ట్ చేసి. ఇది అండి, ఇంకా కూర అయితే ఇంకా అవుతూ ఉంది. సండే విశేషాలు ఇవే అండి, పొద్దున్నే చేసుకోవడము. ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితే ఈరోజు క్లాస్ లేదు, సో అందుకోసమే కొంచెం ఫ్రీ అయ్యాను. లేయడం అంటే అక్కడ పొద్దున్నే పోవాలేమో మార్కెట్లో. పొద్దున్నే అయితే ఇంకా మనూర్లో దిక్కైతే పొద్దున్నే పోయి గిన్నెలు పెట్టేసేవాళ్ళండి. ఫస్ట్ అయితే ఎవరు వాళ్ళ గిన్నెలో 1/2 kg ఇంకా 1 kg అని చెప్పేసి వస్తే ఇంకా ఆ గిన్నెల్లో వేసేసి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఇంకా ఫ్రెష్గా దొరుకుతుంది కదా, మార్నింగ్ వెళ్తే మంచిగా అనేసి ఇంకా ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాను. సో ఎప్పుడూ ఉండేట్టుకుంది ఇదైతే. ఇంకా నేను వాళ్ళని అడిగాను, ఏ టైంలో ఉంటుందా, వీకెండ్లోనే ఇట్లా ఉంటారంటే లేదు, వీకెండ్లో ఇంత జనాభా ఉంటారు, నార్మల్ టైంలో అయితే ఇంకా తక్కువే ఉంటారు, బట్ ఫ్రెష్గా అయితే దొరుకుతుంది అని చెప్పారు. సో సర్లే, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ తలకాయలు అవైతే తినరు పిల్లలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి తలలు, కాళ్ళు అంటారు కదా, సూప్ పెట్టుకుంటే కూడా చాలా మంచిది, బట్ పిల్లలు తినలేదు. ఇంకా నెక్స్ట్ టైం మా పేరెంట్స్ వస్తే ఇంకా తీసుకురావాలి తలకాయ అవంతా, చాలా బాగుంటుందండి టేస్ట్ అది కూడా. ఫైనల్గా అయితే చూడండి, దోశ అయిపోయింది, పక్కనే చేసేసాను వెంటనే కూర అయ్యేతలకే. ఇదైతే అయిపోయింది, చికెన్ దోశ అయితే మార్నింగ్ సెక్షన్ అయిపోయింది. తర్వాత మటను ఫ్రై కోసం విజిల్స్ పెట్టేసి పక్కన పెట్టేసి, చెట్లు కుండీలు చాలా రోజులు అయిందండి, ఇది అంతా ఇంకా ఏమైనా ఆడదాంలే అనుకుంటుంటే ఎండ సరిగ్గా పడట్లేదు. సో అందుకోసం అనేసే ఏమైనా వేద్దాం అనుకుని అన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. సర్లే మెంతులు ఇంకా కొన్ని ఆకుకూర గింజలు తీసుకొచ్చున్నాను చాలా రోజుల క్రితము, రోజులు కూడా కాదు చెప్పాలంటే 2 years అయింది. అవి ప్రీవియస్ వేరే ఇంట్లో ఉన్నాము, అక్కడ పక్కన ప్లేస్ ఉంటే ఇంకా ఓనర్ వాళ్ళది మొత్తం క్లీన్ చేసుకొని అక్కడ వేసుకునేదాన్ని.
చెట్లు అంటే చాలా ఇష్టం అండి. బట్ అవి నీళ్లు పోయాలంటే ఓనర్ వాళ్ళేమో అక్కడ నీళ్లు పోయొద్దు, చెట్లకి వేస్ట్ అవుతున్నాయి, ఎక్కువ ఖర్చు అవుతున్నాయి కదా అని అంటారు. ఈ టౌన్లలో ఏంటంటే రెంట్ల కన్నా వాటర్ బిల్లులు ఎక్కువ అండి. 2000 అట్లా పడుతుంది దాదాపు ఒక ఇంటికి, ఒక 3 మెంబర్స్ ఉంటేనే. సో దానికోసం అనేసి నేను ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు, వెజిటేబుల్స్ కడిగిన నీళ్ళు, ఆకుకూర కడిగిన నీళ్ళు అవంతా ఎత్తి పెట్టేది, ఇంకా వాటికి పోసుకుంటాను. ఎట్లయినా సాకాలి కదా అనేసి ఇంకా ఆ పని చేస్తాను. ఇంకా మా అబ్బాయి కూడా కొన్ని అయితే నాటాడండి ఇట్లా. ఇంకా ఎవరికి బాగా మొలుస్తాయో చూద్దాం అనుకుంటా అన్నాము. ఇంకా మామూలుగా మెంతులు అయితే 10 days కల్లా బాగా వచ్చేస్తుందండి మొలకైతే. ఇవైతే ఇంకా చిర్రాకు, తోటాకు అట్లా అంటారు కదా, సో ఆ గింజలు ఇవి. అవి కొంచెం కొంచెం నిదానంగా వస్తాయి. 15 days 20 daysకి ఏమన్నా వస్తాయేమో, బట్ చూడాలి. ఇవైతే వేశాను. మళ్ళీ బయట కూడా కొంచెము ఓనర్ వాళ్ళు తొట్టెలాగా కట్టించారు. ఇంకా వాళ్ళు లేరు, ఇంకా విదేశాలకు వెళ్ళున్నారు. సో అందుకోసం అనేసి నేనే మొత్తం ఇంకా క్లీన్ చేసుకొని వేసుకున్నాను. పుదీనా అవంతా బాగా వచ్చాయండి. చామంతి ఇవి ముద్దమందారమేనా వేరేది, చెన్నుమల్లి పూలు అవి దేవుడికి అని తీసుకొచ్చుంటే ఇంకా తోరణాలకని ఎండబెట్టి అవైతే వేశాను. అవి బాగా వచ్చాయి. ఇది అండి, ఇదైతే అయిపోయింది కబుర్లు. ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీ చేద్దాం అనేసి అప్పటికి 12:30 అయిపోయింది. దమ్ బిర్యానీ చేద్దాంలే అనేసి కర్రీ సపరేట్గా ఉడకబెట్టేశాను. ఇంకా నార్మల్గా కలిపి పెడుతుంటే అది కింద ఉడకట్లేదు. సో అందుకోసం ఒక 2 విజిల్స్ వేసేసి ఇదైతే పెట్టేశాను. పక్కన రైస్ అయితే ఇంకా బాయిల్ చేసేసి 70% ఇంకా దమ్ బిర్యానీ లాగా ఇది చేసేసాను. మార్నింగ్ కర్రీ ఉంది, ఇంకా అందుకోసం అనేసి ఇంకా బిర్యానీ చేసేసాను. ఇంత ఫుడ్ కలరు వద్దన్నాడు మా పెద్ద అబ్బాయి, బట్ నేనేమో వేసేసాను. అది మర్చిపోయానండి. పోయినసారి ఇది మష్రూమ్ బిర్యానీ చేశాను, నాన్ వెజ్ తిన్నాం కదా అనేసి. సో అది ఇదే ఇంకా వద్దని చెప్పాడు, నేను మర్చిపోయాను. తర్వాత వేసాక చెప్పాడు నెక్స్ట్ టైం వేయొద్దు అనేసి. ఉండే కేసరి కలర్ ఇంకా పడేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అవి కలర్స్ యూజ్ చేయడము చాలా మంచిది కాదండి. అవంతా క్యాన్సర్లకు దారితీస్తుంది కదా. సో పిల్లలు చెప్పేది కూడా మనం వినాలి. మనం ఎప్పుడో చదువుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కొత్తగా చదువుతున్నారు కదా, సబ్జెక్టులలో ఉంటాయి కాబట్టి వాళ్ళు అట్లా చెప్తూ ఉంటారు, మనం వినాల్సి వస్తుంది. సో ఇది అండి. ఈ నెయ్యి అయితే నేను పుట్టపర్తి నుంచి ఒక ఆమె తీసుకొచ్చిందండి, చాలా బాగుంది. వాళ్ళు అక్కడ నుంచి సేల్ చేస్తారంట, అంటే తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతారంట. పాపం తీసుకొని వచ్చింది. సో అంత దూరం నుంచి తీసుకొచ్చింది కదా, చూద్దాం టేస్ట్ అని చూస్తే చాలా బాగుందండి. అంటారు కదా అడ్వర్టైజ్మెంట్లలో పూసగా ఉంది నెయ్యి అనేసి, సో అలానే ఉందండి. చాలా టేస్ట్ ఉంది. నేను ఇంకా కార్తీక మాసం 1 month ఇంకా నాకు సరిపోయింది. 2 liters తీసుకున్నాను, మొత్తం సరిపోయింది. ఇంకా మిగిలింది కొంచెం ఇంకా పిల్లలు పప్పులోకి పచ్చడిలోకి తింటారు. కొంచెం ఉంది, నెక్స్ట్ టైం వస్తే తీసుకోవాలి. ఇంకా ఇదైతే చాక్ కొంచెం మొద్దుబారింది. మటన్ కోయాలంటే చాక్ షార్ప్గా ఉండాలి కదా. సో మన ఊర్లో అయితే సూరకత్తెలు, కత్తిపీటలు ఉంటాయి. సో నా దగ్గర లేవు అవి. నాకు కూర్చొని కత్తిపీటతో కోసేది కూడా చేతరాదు. సో దీంతో అయితే నేను పాత చాకు ఉంటే మొత్తం ఇది వచ్చి వేరే బోర్ వేస్తుంటే అక్కడ తీసుకున్నామండి, వాళ్ళ దగ్గర ఉంటాయంట అట్లా షార్ప్గా. సో మా నాన్న ఒకటి తీసి పక్కన పెట్టాడు నా కోసం అనేసి. నేను ఎప్పుడైనా ఇంకా తెక్కపోతే వాళ్ళు షార్ప్ చేసే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గర చేయించుకోకుండా నేనే చేసేసుకుంటాను. సో ఇది ఇంకా చూడండి, మటన్ అయితే చక్క తెగిపోతూ ఉంది. అదంతా బాగా రుద్దేతలకే. ఇది లేకపోయినా మనకు కంకరాయ దొరుకుతుంది ఊర్ల దగ్గర, చిన్నవి గులకరాయల్లాగా, అవి తీసుకొనైనా నూరుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ టౌన్లలో పాలిష్ బండలు వేసేసి ఉంటారు కదా, మన ఊర్లలో అయితే ఇట్లా కంకరాయలకి వేసి నూరితే బాగా షార్ప్ అవుతాయి. బట్ ఇక్కడైతే మనకు దొరకవు కాబట్టి, సో కంకరాయ అయితే తెచ్చుకోండి, బాగా నీట్గా షార్ప్ చేసుకోవచ్చు నీట్గా. ఇది మటన్ అయితే ఇట్లా అయిపోయిందండి. ఇది ఫ్రై కోసము మొత్తము ఉడకబెట్టేశాను. ఇదంతా వాష్ చేసుకొని ఒక 2 times అయితే ఇంకా కుక్కర్లో పసుపు ఉప్పు వేసేసి ఇదైతే పెట్టేశాను. ఇంకా సండే అయితే ఇంకా కడగడమే సరిపోయిందండి. 2 సార్లు గిన్నెలు పడ్డము. ఇంకా పిల్లలు వాళ్ళేమో లేట్గా లేసారు, టిఫిన్లు, మళ్ళీ లంచ్, మళ్ళీ డిన్నరు. దానికోసమే బిర్యానీ ఎక్కువ చేసి పడేశానండి, మధ్యాహ్నానికి రాత్రికి కూడా ఉంటుందనేసి. ఆదివారం అన్న రెస్ట్ ఉండాలి కదా, కనీసము డైలీ స్కూల్ ఉందండి మా అబ్బాయికి. పెద్ద కష్టమైపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళకి బాక్స్ చేసి ఇంక మధ్యాహ్నం పడుకుంటే ఇంకా అంత మళ్ళీ మజ్జిగా ఉంటుంది. మళ్ళీ నైట్ మళ్ళీ పడుకోలేము గబాన. దానికోసం అనేసి మధ్యాహ్నం అది ఇది అనేసి ఇంకా
కాలక్షేపం అయిపించేసుకుంటా ఉన్నాను. సో ఇంకా నాకు టైలరింగ్ వచ్చు కాబట్టి ఇంకా ఏదైనా కుట్టుకుంటాను, డ్రెస్సులు బ్లౌజెస్ అవి కుట్టుకుంటూ ఉంటాను, సరిపోతుంది. ఇంకా ఎంబ్రాయిడరింగ్ కూడా లాస్ట్ టైం వేసానండి, బట్ ఇప్పుడైతే కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. చాలా ఉన్నాయి పనులు అయితే, బట్ నేనైతే ఏమీ చాలా మజ్జుగా ఉంటాను. చేస్తే గబాన్ అయిపోతుంది, చేయకపోతే ఇట్లే అండి. ఇది మటన్ అయితే ఇట్లా పసుపు ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం ఉడకబెట్టేశాను. అంటే ఆ నీచు స్మెల్ రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కొంచెము. అది మా అబ్బాయి కోసమే అండి అట్లా, లేకపోతే ముందైతే ఎప్పుడు వేయలేదు, వాడికి ఆ స్మెల్ పడదు కాబట్టి ఇంకా అట్లా వేసాను. ఇది ఇంత ఉండే వాటర్ చూడండి లైట్గా వేసాను, కానీ చాలా వచ్చేసాయండి ఇది ఇంత అయితే. అసలు నేనైతే 8 విజిల్స్ దాకా అయితే పెట్టుకున్నాను. లేతదే ఉంది మటను, బట్ బాగా ఉడకాలని చెప్పేసి 8 విజిల్స్ పెట్టేసుకున్నాను. చూడండి ఉడకనైతే బాగా ఉడికిపోయింది. వాటర్ కూడా చూడండి కొంచెం పోసి ఎన్ని వచ్చేసాయో ముక్కలు, ఇంత పెద్ద ముక్కలు అవి చూడండి ఎంత చిన్నగా అయిపోయాయో. పీస్ బాగా తీసుకొని ఇట్లా బాగా అదిమితే ఇట్లా పీస్ అయిపోతే నీట్గా ఉడికిపోతుంది. ఇంకా వాటర్ అంతా వేసుకొని డ్రైగా అయితే మనము మొత్తం ఫ్రై చేసేసుకుందాము. మామూలుగా అయితే వేరే ప్రాసెస్లో చేద్దాం అనుకున్నానండి, కానీ టైం లేదు. దానికోసమే చూడండి ఒకసారి గిన్నెలు కడిగాను, ఆల్రెడీ పొద్దున్నేదంతా కడిగేశాను. మళ్ళా చూడండి ఎన్ని పడ్డాయో. ఈ ఆదివారం వస్తే ఇంట్లో పిల్లలు ఉంటే కావాల్సిన సామాన్లు ఎక్కడిదక్కడ చెత్త క్లీన్ చేయనే సరిపోతుంది. ఇంకా దోసపిండి అయిపోయింది. ఈ చలికాలం అసలు ఇంకా వేరే టిఫిన్ చేయాలంటే పొద్దున్నే లేట్ అయిపోతుంది, ఎందుకంటే కర్రీ చేయాలి, మళ్ళీ రైస్ చేయాలి, ఇంకా టీ కాఫీలు చేసుకోవాలి. ఇంక పొద్దున్నే వాళ్ళు వెళ్ళకముందే దీపారాజన కూడా అయిపోతుంది. సో దానికోసం అనేసి ఇంకా దోశలు ఇంకా ఇడ్లీ ఏదో ఒకటి అయితే ఇక బాగా అయిపోతుంది అనేసి ఇంకా దోసపిండి ఎప్పుడు ఉంటుంది. ఇది అండి, వాటర్ అయితే పోసి ఫస్ట్ ఉడకబెడదాంలే అనుకొని బాండల్లో పెట్టేసుకున్నాను. కానీ మటన్ మళ్ళీ బాగా ఉడికిపోయింది కదా, అయ్యో మళ్ళీ ఇంకా ఉడికితే లేట్ అవుతుంది, ఆ వాటర్ ఇంకే తలకి అనేసి మళ్ళీ వాటర్ వంపుకున్నానండి. మొత్తం వాటర్ని వంపేసుకొని అవి సూప్ లాగా మామూలుగా కొంచెం జీలకర్ర వేసుకొని సంథింగ్ ఇంకా కొత్తిమీర అంతా వేసుకొని సూప్ లాగా చేసుకోవచ్చు అనుకున్నాం మళ్ళీ. కానీ ఏమో ఈ చికెన్ బిర్యానీ కూడా పెద్దగా నాకు చాలా రోజుల తర్వాత తినేతలకే తినబుద్ధి కాలేదు మధ్యాహ్నం అయితే. సో ఎక్కువ వాటర్ అయితే నేను పడేసాను ఆ వాటర్ అయితే ఇంకా. కానీ కాళ్ళ సూపు అవైతే చాలా బాగుంటుందంటే హెల్తీ కూడా అంట, బట్ వీళ్ళైతే తినరండి. ఇంకా నేను ఒక్కదాని కోసం అనేసి అవి తెచ్చుకోవడం అంటే చాలా కష్టం. సో అందుకోసం అనేసి ఇది అండి మటన్ ఫ్రై అయితే నేను మామూలుగా అయితే వేరే రకంగా చేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే అప్పటికే ఓపిక అయిపోయిందండి. ఆ చెట్లు తవ్వేతలకి చేతులు కూడా కాయలు కట్టేసాయి. సో నాకు వల్ల కావట్లేదు. సో ఇంకా అందుకోసం అనేసి బ్లాక్ పెప్పర్ అదంతా పొడి రెడీమేడ్గా తీసుకొచ్చుకున్నాను, ఎప్పుడైనా దేనికన్నా యూజ్ అవుతుంది అనేసి అన్నీ రెడీమేడ్గా వేసి పడేసాను. నెక్స్ట్ టైం మాత్రం ఎప్పుడైనా చేస్తే ఇంకా మటన్ ఫ్రై ఖచ్చితంగా చూపిస్తాను, అంటే ఇట్లా కాకుండా వేరే విధంగా. ఇది అండి ఇంకా కబుర్లు అయితే ఇది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి నేను చేసింది. ఇంకా నేనైతే తినడానికైతే కూర్చునేసాను. పిల్లలకి వీడియోలో చూపించడం అంటే వాళ్ళకి వద్దన్నారు. సో అందుకోసం అనేసి నేను ఒక్కదాన్నే కనపడుతున్నాను డైలీ కూడా పెట్టిన వీడియోస్ అంతా. ఇది అండి, ఇంతకీ 1 lakh వ్యూవర్స్ వచ్చారండి మనకైతే. అది కూడా త్వరలోనే చిన్న వీడియో తీస్తాను. నాకు ఇంత సపోర్ట్ చేసిన మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఇంకా మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, పేరు పేరున. మీరు ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో. సండే అన్న ఒకరోజు ఖాళీ దొరికితే ఫ్రీగా బాగా బయట వెళ్తా కబుర్లు చెప్పుకుంటూ. మేము మామూలుగా అయితే హోటల్కి వెళ్ళి తిందాం అనుకున్నాము, బట్ హోటల్కి అయితే వెళ్ళలేకపోయాము, ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది మా లేఅవుట్లోనే. సో అందుకోసం అయితే హోటల్ ఫుడ్ తిని ఇన్సిడెంట్ అయిందనమాట. సో ఎందుకులే, నేను చాలా రేర్ అండి, 5% కూడా మేము బయట తినము, ఏం కావాలన్నా ఇంట్లో చేస్తాను. సో అందుకోసం అనేసి ఇంట్లోనే హోటల్ స్టైల్ లాగా మొత్తం అవి ఇవి అరేంజ్ చేసుకున్నాము. బట్ జ్యూసులు గీసులు అయితే మేము తాగమండి, ఎక్కువ బటర్ మిల్క్ చేసుకుంటాం, మజ్జిగ అవైతే బాగా కుమ్మేస్తాము.
తలా 2 గ్లాసులు అయితే. కీరకాయలు అవి ఆప్షనల్. చిన్నోడైతే తిండు. నేను మా పెద్ద అబ్బాయి కోసం కీరకాయలు, వాడి కోసం నిమ్మకాయ పెట్టేసుకొని మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా పిల్లలకు కూడా పెట్టాలి. ఇంకా నేను పెట్టేసుకున్నాను కదా, పిల్లలకు పెట్టేసి ఇంకా మేమైతే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు నా వీడియో నచ్చినట్లు అనుకుంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఒక లైక్ వేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, వీడియోస్ నోటిఫికేషన్స్. సో కొంచెం సపోర్ట్ చేసినట్లయితే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తాయి. సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ప్రీవియస్ అయితే ఇప్పుడు కొంచెం పెరుగుతున్నారు, కానీ ప్రీవియస్ అయితే చాలా స్లోగా ఉంది. కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా అంతే ఫ్రెండ్స్, నేనైతే ఎంజాయ్ చేస్తాను. మీరు బాగా ఎంజాయ్ చేయండి తినేసి చేసుకొని. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.